తప్పు తెలుసుకొని తన పాపము తెలుసుకొని తిరిగి నా దగ్గరికి మళ్ళీ వచ్చాడు అన్న సంతోషంలో ఆ రాత్రి ఒక విందు ఏర్పాటు చేశాడు. అది చూసి తన పెద్ద కుమారుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి నా తండ్రి ఇలాగ ప్రవర్తిస్తున్నాడు? ఇన్ని రోజులు నేను నా తండ్రికి నమ్మకంగా లేనా? ఇన్ని రోజు నా తండ్రి దగ్గర నేను ఎంతో నమ్మకంగా ఉండి పని చేయలేదా? అతడు చెప్పిన మాటలు ఒకటైనా నేను కాదు అని అన్నానా? అతడు చెప్పిన ప్రతి మాట నేను నెరవేర్చాను కదా, ఎందుకు నా తండ్రి నాకు చేయండి నా తమ్ముడికి చేస్తున్నాడని ముఖం మార్చుకొని ఉన్నాడు. అప్పుడు తన తండ్రి అతనితో అంటున్నాడు, నా కుమారుడా, నాదంతా నీది కాదా అంటున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. చిన్న కుమారుడు జీవితం నుండి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనము కూడా ఆ రీతిగానే పడిపోతూ ఉంటాము, లేస్తుంటాము, పడిపోతుంటాము, లేస్తుంటాము. ఇది మనందరికీ తెలుసు. కానీ మీ అందరికీ తెలియంది, నాకు తెలియంది పెద్ద కుమారుని జీవితంలో ఉంది. ఏంటంటే తండ్రి అంటున్నాడు, నా ఆస్తి అంతా నీది కాదా అంటే మన తండ్రి ఆస్తిలో మనకు ఎంతో హక్కు ఉంది. ఈ రోజు మనము అడగలేకుండా ఉంటున్నాము, అడగకుండా పొందుకోలేని వారమై ఉంటున్నాము. ఈ రోజు మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. ఎందుకంటే మనము అడగట్లేదు, మనము పొందుకోవట్లేదు. ఎవరైనా అడగంది ఇవ్వరు. ఈ రోజు మనం అడగకుండా తండ్రి పైన నేరం మోపుతున్నాము. ఏమని? ఆమె దగ్గర అన్ని ఉన్నాయి, ఈమె దగ్గర అన్ని ఉన్నాయి, అతని దగ్గర అన్ని ఉన్నాయి, ఇతని దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఎందుకు లేవు? ఎందుకంటే వాళ్ళు అడిగారు, పొందుకున్నారు. మనము అడగట్లేదు, పొందుకోవట్లేదు. ఈ రోజు చాలా మంది జీవితాల్లో పెద్ద కుమారుని వాళ్ళు బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అడగట్లేదు.